కేసీఆర్ చెప్తేనే రాజ్యసభ సభ్యులు, కేసీఆర్ చెప్తేనే మంత్రి పదవులు వస్తున్న విషయం వాస్తవము. ఇది కూడా బహిర్గతమైంది. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనమవుతుందా, బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతుందా? కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ కలుపుకోవడం అవసరము, మాకైతే అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరు మార్గదర్శనమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేము. మేము కావాల్సింది వాళ్లకు. కవితను బెయిల్ నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది వాళ్ళు, రాజ్యసభ అభ్యర్థులు ప్రకటించింది వాళ్ళు, ఇచ్చి పుచ్చుకునే దూరంతో వ్యవహరించేది వాళ్ళు. ప్లాన్ ప్రకారం బీజేపీని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ దీనికి కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్తుంది? ఇలా ఏం నాకు మొన్న నేను ఆశ్చర్యపోయినా. ఈయన చాలా పెద్ద వకీలు, అనుభవం ఉన్న వకీలు. తెలంగాణ విభజన సమయంలో విభజన హామీలు నెరవేర్చలేదు కాబట్టి సుప్రీంకోర్టులో చాలా బ్రహ్మాండంగా వాదిస్తున్నట్టే. గీ వాదన నాకేం తెలిసే, నేను వాదన తెలంగాణ గురించి వాదిస్తాను. దేశ వాదనలు గిదా, దేశ వాదనలు గిది. కానీ మేమేమనుకున్నాం, విభజన హామీలు నెరవేర్చలేదు కాబట్టి సుప్రీంకోర్టులో వాదిస్తారు అనుకున్నాం. కానీ మీరు గిట్ట గీ అర్థం అని మాకే తెలియదు కదా. ఇలా కాంగ్రెస్ పార్టీ దీని సమాధానం చెప్పాలి. ఎవరు తొలగిస్తున్నారు, ఎవరిని బెయిల్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే 4 ట్యాపింగ్ కేసు ఉష్కాకి అయిపోయింది, కాళేశ్వరం కేసు అవుట్ అయిపోయింది, డ్రగ్స్ కేసు అవుట్ అయిపోయింది. వాటి గురించి మాటల్లేవు ఇక. ఏంటంటే ఢిల్లీలో ఏం జరగాలో జరిగింది, నెక్స్ట్ ఏం జరగబోతుంది కూడా అందరికి తెలిసిందే. ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రజల లోపల బీజేపీ విషయంలో చర్చ జరుగుతుంది కాబట్టి బీజేపీని మళ్ళా అడ్డుకోవడానికి 2 పార్టీలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయి, దొంగ నాటకాలు ఆడుతున్నారు. అందరు కలిసి మేము బీఆర్ఎస్ కలుస్తామనేది కల్లా. అదే కుటుంబ పార్టీ, అది అవినీతి పార్టీ. మేము కుటుంబ పాలనకు వ్యతిరేకం, కుటుంబ పాలనకు వ్యతిరేకం, అవినీతికి వ్యతిరేకం. కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీ. కాంగ్రెస్ అవినీతి పార్టీ, బీఆర్ఎస్ అవినీతి పార్టీ. రెండింటికి జోడి మంచి కుదురుతుంది. పెళ్లి సంబంధం పోయినప్పుడు అన్ని ఎట్లా ఉంటది, పిల్లాడు మంచి ఉంటారా, కలిసి ఉంటారా, ఈయన వ్యవహారం చేయలేంది, ఈయన అలాంటి అనేది చూస్తాం. మన పెళ్లి సంబంధం మాట ముచ్చట అయిపోయింది, ఇక కళ్యాణమే మిగిలిపోయింది. ఇక తప్పకుండా జరుగుతుంది. మాకు ఏం అవసరం లేదన్నా. మేము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ దేశం గురించి గాని, ఈ దేశ పేద ప్రజల గురించి గాని, ఈ దేశాన్ని రక్షించడానికి మేము బిల్లు ప్రవేశపెడతాం. మంచి ఆలోచన వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. వీళ్ళని మాకున్న మా మెజార్టీ మాకున్నది. బెయిల్ ఇప్పించేదే కాంగ్రెస్ పార్టీ, కోర్టు కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, సుప్రీంకోర్టును కాంగ్రెస్ పార్టీ అగౌరవపరుస్తున్నది. సుప్రీంకోర్టు ఒక వ్యక్తి చెప్తే, ఒక పార్టీ చెప్తే బెయిల్ ఇవ్వదు. ఇది కోర్టు ధిక్కరణ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ అట్లా మాట్లాడుతుంది, కోర్టు ధిక్కరణ అవుతుంది. కాబట్టి మీరు వాదోపవాదాలు చేసేది మీరు, హిందీ కోర్టులో ఆర్గ్యుమెంట్ చేసింది మీ వకీలు, మీ రాజ్యసభ అభ్యర్థి. కాబట్టి బెయిల్ ఇప్పించాలని ప్రయత్నం చేసింది ఎవరు?